కాకినాడ జిల్లా పెద్దాపురంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కనీస వేతనం అమలు చేయాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ధర్నా చేస్తున్న అంగన్వాడీలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని సిఐటియు మండల కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో నిర్వహించిన నిరసనలో సిఐటియు నాయకులు సిరపపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల ముందు వేతనాలు పెంచుతామని చెప్పిన నాయకులు ఇప్పుడు ఆ హామీలను అమలు చేయటం లేదని అన్నారు. రాష్ట్రంలో గుంటూరు, నెల్లూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాలు, రాజమండ్రి వరకు కూడా ఇప్పుడు వరకు వేళ్ళలో తిప్పుతూనే అప్లికేషన్ తిప్పుతున్నారు. ఏ స్టేషన్లో ఎవరు ఉన్నారో కూడా ఇప్పటికీ ఎవరికి తెలియదు. దాంతో పాటుగా పాలకులతో కూడా తీసుకుంటాం. మీరు తెల్లవారుజామున మీరు ఎక్కించారు, రక్షబండి సచివాలయం తీసుకుంటూ ఆ అవకాశం కూడా ఇవ్వకుండా చాలా దుర్మార్గంగా పోలీసులు వ్యవహరించారు. ఈ పోలీసులు ఈ చర్యలకు సిఐటిగా ఖండిస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 40 రోజుల సందర్భంగా రాతపూర్వకంగా ఇచ్చిన హామీని అమలు చేయమని గత 2 సంవత్సరాలుగా విడిచే పత్రాల రూపంలో, ధర్నాల రూపంలో అంగన్వాడీ టీచర్స్ అనేక సందర్భాల్లో విన్నపం చేసిన ఆలకించకుండా ఉద్యోగాలకి హామీ ఏదో రూపంలో సాయంత్రం వరకు ఇస్తానన్న ఆ హామీ కూడా ఇవ్వకుండా నిన్న ఈ రోజు తెల్లవారుజాముని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని సిఐటిగా పెద్దాపురం